ఈరోజు పిల్లలకి పాస్తా స్నాక్స్ కింద పాస్తా పెట్టాలనుకుంటే ఈరోజు మేము ఒక కప్పు పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. మీరు దేంతో కొలత వేసుకుంటే దాంతో కొలత వేసుకోవచ్చు. నేను మటుకు ఒక కప్పుతోటి తీసుకుంటున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు పాస్తాకి 2 కప్పులు వాటర్ వేసాను. వాటర్ కొద్ది బుడగలు వచ్చినంత వరకు మరిగించాను. బాగా వేడిగా వచ్చి బుడగలు వచ్చే వరకు మరిగించాను. అగో చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఉంచితే బుడగలు వస్తున్నాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఈ పాస్తాని వేస్తున్నాను. పాస్తాని వేసి కొద్దిగా అటు ఇటు కలుపుతున్నాము. మొత్తం పాస్తాని అంతా వేసాను. పాస్తా అంతా వేసాను. పాలు ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. కొద్దిగా ఉడికినట్టు ఉబ్బుతాయి, మెత్తగా అయినట్టు ఉబ్బుతాయి. గరిటెతో అటు ఇటు కలపాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. అలా కలిపిన తర్వాత అలా చూస్తే అప్పుడు మెత్తగా అవుతాయి. దీంట్లో తీయడం కలపడం. చూడండి, పాలు మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. 10 నిమిషాలు అయిపోయింది. చూడండి, పాలు మెత్తగా అయిపోయినట్టు కనిపిస్తుంది. పాలు వేరే జాలి తీసుకోవాలి. సంచిలో పక్కన గిన్నె పెట్టుకొని గిన్నె మీద జాలి పెట్టుకోవాలి. మళ్ళీ కలిపాను. ఇందాక కొద్దిగా ఉడికినట్టు అనిపించలేదని మళ్ళీ కలిపాను. ఇప్పుడు ఉడికినట్టు కనిపిస్తుంది. అలా కలిపాను. అడుగేమన్నా పడుతుందేమో అనేసి. అలా 2-3 సార్లు కలిపాను. పాలు ఉడిపోయి మెత్తగా అయినట్టు కూడా కనిపించాయి.
ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు ఉడికించాలి. చూసాను కొద్దిగా బాగా మెత్తగా అయ్యాయి. ఈ పాలు పక్కన పెట్టి ఒక గిన్నెలో జాలి పెట్టి అందులో తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాలు ఉడిపోయి ఇంకా అన్నిసార్లు ఎక్కడ అన్నిసార్లు అయితే వాడు చూసిన వాళ్ళు వెళ్ళిపోతారు. చూపించి ఇలా పెద్ద కళ పెడితే బాగున్నాము. లేదు బంగారం కళ పెట్టు. నువ్వు ఆపు క్యాన్లు అయితే తీసేసేలా ఉన్నావు. ఎంత ఎలాగంటే అలాగ ఉన్నాయి. నేను అక్కడే పెడుతున్నాను కెమెరా, నువ్వు ఏ పెడతావు పెట్టు. చూపించినట్టు వంటలు ఎక్కువ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాగున్న వాళ్ళు ఉన్నారు. ఆయిల్ వేసుకుంటే కొద్దిగా జలజలారుగా విడుతుంది, అంటుకోక ముద్దగా అవ్వకుండా జలారుగా ఉంటుంది. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కళ్ళు వేసాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. కొద్ది గరిటెతో బాగా ఉడికిన తర్వాత కొద్ది గరిటెతో అటు ఇటు కలపాలి. ఈసారి బాగా మెత్తగా ఉడికేసాను. వేసేది పాస్తాలు బాగా ఉడికే ఈ పాలి ఆయిల్ వేసాను, సాల్ట్ వేసాను. ఈ పాలు వేరే బౌల్లో తీసుకొని వడకట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సన్నీళ్ళు వాటర్ కూడా వేసుకోవాలి. పాలు మళ్ళీ తీసి చూశాను. ఇందాక చూస్తే కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు చూసాను బాగా మెత్తగా అవ్వాయి. పాలు పక్కన గిన్నె పెట్టుకొని జాలి పెట్టుకున్నాం కదా, అందులో తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా చూడకు, వచ్చేస్తున్నాయి. అంటే నాకు మాట తీయద్దని చెప్పాను.
మొత్తం గిన్నె పెట్టి గిన్నె మీద జాలి పెట్టాను. అందులో తీసేసుకోవాలి. చిన్నపోతున్నాయి. జాలి తీసుకొని జాలీలో వేసాను. అవి జాలీలో మొత్తం వేసాను. వాటర్ అంతా దిగిపోవాలి. అయిపోయినట్టేనా? వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మొత్తం అంతా వేసాను. వేసిన తర్వాత కొద్దిగా చల్ల వాటర్ ఒక గ్లాస్ చల్ల వాటర్ వేసాను. వేడి వాటర్ అంతా దిగిపోయింది. ఆ తర్వాత గ్లాస్ చల్ల వాటర్ వేసాను. చల్ల వాటర్ వేసిన తర్వాత కొద్దిగా విడివిడిగా ఉన్నట్టు ఉంటాయి, ముద్దలా కాకుండా. కానీ పక్కన పెట్టేసాను. నేను కొద్దిగా ఎక్కువగా వేసాను. 2 కప్పులు వేసాను. అందువల్ల నాకు జాలి నిండిపోయి ఎక్కువైపోయింది. అందుకే 2 సార్లు వడపోసాను.